జిహెచ్ఎంసీలో 300కు పైగా వార్డులంట. ఒక్కో వార్డులో 30,000 మంది ఓటర్లు ఉండేలా చర్యలు. హెడ్ ఆఫీస్ అలాగే జోనల్ సర్కిల్ స్థాయిలో 3 రోజులుగా కసరత్తంట. టౌన్ ప్లానింగ్ అధికారుల ద్వారా వార్డుల విభజన, ఊపందుకున్న విలీనం, వికేంద్రీకరణ ప్రక్రియ. హైదరాబాద్ మహానగరం విస్తరణ విభజన అంశాలపై ఓ పైన మున్సిపల్ అలాగే అర్బన్ డెవలప్మెంట్ శాఖ, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలు ఉన్నాయి. డీలిమిటేషన్తో పెరగనున్న సంఖ్య, రోడ్డు ఆధారంగా సరిహద్దులంట. 27 మున్సిపాలిటీల విలీనం ముసాయిదాకు గవర్నర్ ఆమోదం అంట. జిహెచ్ఎంసీలు చదరపు కిలోమీటర్లు 650 కిలోమీటర్లు, 98,74,600 ఓటర్లు. జనాభా అంచనా 1,45,15,662. కంటోన్మెంట్లో 40.17 కిలోమీటర్లు. సో 25,03,636 ఓటర్లు. జనాభా అంచనా 3,72,844. 27 ఈఎల్టీస్ 1,317.73 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు, 13,72,094 ఓటర్లు. జనాభా అంచనా 20,16,978. మొత్తం 2,007.9 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు. ఓటర్ల విషయానికి వచ్చేసరికి 1,15,03,30. జనాభా అంచనా వచ్చేసి 1,69,05,485. విలీనం, వార్డులు పునర్విభజన అంశాలపై జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు 3 రోజులుగా వర్కౌట్ చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా ఓటర్ల ప్రాతిపదికన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు వార్డుల సరిహద్దులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమైనట్టు అధికారులు చెప్తున్నారు. జిహెచ్ఎంసీలో ఉన్న 150 వార్డుల్లో ఒక్కో వార్డులో ఒక్కో విధానంగా జనాభా ఉంది. 2011 తర్వాత కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలను తీసుకోలేదు. అంతేకాదు అంచనా జనాభాను పరిగణలోకి తీసుకోవడంతో న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు ఓటర్లను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. దీంతో ఒక్కో వార్డులో 30,000 నుంచి 40,000 మధ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇలా చేస్తే జిహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న 150 వార్డులు సుమారు 265 వార్డులకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇప్పటికే కాప్రా సర్కిల్ 6 వార్డుల నుంచి 12 వార్డులకు పెరిగిందని అధికారులు చెప్తున్నారు. సరూర్ నగర్ 5 నుంచి 7, ఉప్పల్, హయత్ నగర్, శేర్లింగంపల్లి, చందనానగర్, కుత్బులాపూర్, ఆల్వాల్ సర్కిల్ పరిధిని విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో వార్డులు కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. జిహెచ్ఎంసీలో విలీనం చేయనున్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే 20 మున్సిపాలిటీల్లోనూ వార్డులు పునర్విభజనపై జిహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ పెట్టారు. 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్కో దాన్ని 2 వార్డులుగా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఒక్క జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే ఒక్క వార్డుగా గుర్తించాలని నిర్ణయించినట్టు తెలిసింది. వీటిని 13 వార్డులుగా చేసే అవకాశం ఉంది. 20 మున్సిపాలిటీల్లో పెద్ద అంబర్పేట మున్సిపాలిటీని మాత్రమే 3 వార్డులు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అంటే మొత్తం 22 వార్డులు అయ్యే అవకాశం ఉంది. 27 పట్టణ స్థానిక సంస్థలను మొత్తం 35 వార్డులుగా విభజించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిహెచ్ఎంసీలో 150 వార్డులకు సంబంధించిన సరిహద్దును ఇష్టారాజ్యంగా చేశారని విమర్శలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వార్డులను ముక్కలు చేసిందని ఆరోపణలు లేకపోలేదు. ఈసారి జాగ్రత్తలు తీసుకోవాలని జిహెచ్ఎంసీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది. వార్డుల పునర్విభజనతో పాటు సరిహద్దుల గుర్తింపు కూడా కీలకమేనని జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. రోడ్డుని
ప్రణాళికంగా తీసుకుని రోడ్డు ఎడమవైపు రోడ్డుకు కుడివైపు వార్డు సరిహద్దును గుర్తించాలని నిర్ణయించినట్టు తెలిసింది. సో జిహెచ్ఎంసీతో పాటు విలీనం చేసిన 27 మున్సిపాలిటీతో కలిపి హైదరాబాద్ నగరానికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇటు జిహెచ్ఎంసీ 27 మున్సిపాలిటీల పరిధిలో వార్డులను పునర్విభజన చేస్తే వార్డుల సంఖ్య 300 దాటే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఈ నగరాన్ని ఎన్నికలకు ముందు 3 భాగాలుగా విభజించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.